నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఏలినాడ్సని నడుస్తున్నప్పటికి కూడాను కొన్ని మంచి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి ఏలినాడ్సని నడుస్తుంది. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. ఇందువల్ల మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఏలినాడ్సని దుష్ప్రభావానికి దూరంగా ఉండగలుగుతారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు. ఈ ఆర్థికపరమైన విషయాలు, అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దారిలోకి తీసుకురావాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనవసరమైన నిందలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1000 మంది కళ్ళు మీ మీద ఉన్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించి చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. ఎక్కడా కూడాను ₹1 అన్యాయంగా సంపాదించడం కానీ, తీసుకోవడం కానీ, బహుమతులు తీసుకోవడం కానీ ఏమీ చేయరు. మీ వృత్తి ఉద్యోగాల పట్ల అంత అంకిత భావంతో దైవాన్ని చూసినట్టుగా వృత్తి ఉద్యోగాలను చూస్తూ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నీతిగా, నిజాయితీగా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అందుకు సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉందో అది మీకే దక్కుతుంది. మనోబలంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరంభంలో విమర్శలకు గురైన చివరికి అనుకూలమైన ఫలితాలు రావటం ఈ వారం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి గ్రీన్ కార్డ్ లభించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి, పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు, వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి
పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.